అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు మిస్టర్ పెళ్ళాం. రచన పి శ్రీపతి గారు. చదువుతున్నది దేవి. చూడగానే తప్పకుండా లైక్ చేయండి. ఒక బస్టాండ్లో నిండు జనం ముందర పండు సాయం సమయాన పరమేశ్వరి చెంపపై ఒక సుతిమెత్తని చెయ్యి ఫట్టుమని తాకింది. ద్రౌపది వస్త్రాపహరణం జరిగినప్పుడు కూడా జనం అంతలా ఆశ్చర్యపోయి ఉండరు. అంతకు రెండింతలై అక్కడ జనం స్పందించారు. కొందరు ముక్కున వేలేసుకుంటే మరికొందరు మట్టలు విరిచారు. కొందరు హవ్వ అంటే ఇంకొందరు భలే అన్నారు. ఆయనకి మాత్రం కళ్ళు బైర్లు కమ్మాయి. ఒక్కసారి తల విదిలించి చూశాడు. ఎగురుతున్న పక్షులు గాల్లోనే ఆగిపోయినట్టు, ఊగిసలాడే చెట్టు కొమ్మలు నిశ్చలమైపోయినట్లు, తిరగాడే వాహనాలు కొన్ని క్షణాలు నిలిచిపోయినట్లు, అక్కడి జనానికి అదొక ప్రపంచ వింతైనట్టు గమ్మత్తుగా మత్తుగా కనిపించసాగింది. ట్రాజెడీ సినిమాలో కమెడియన్లా లోకాన్ని పిచ్చి పిచ్చిగా చూశాడు. ఏం జరిగింది? ఎందుకిలా అవుతోంది? ఆయనకు అంతుపట్టడం లేదు. పక్కనే ఎవరినైనా వాకప్ చేద్దామనుకున్నాడు. ఓ నారీతో న్యూసెన్స్ చేస్తే లభించే భారీ ఇనాం ఇదేనా నాయనా? ఓ వయసు మళ్ళిన గొంతు చల్లగా ఆశీర్వదించింది. అటువైపు ఓసారి తల తిప్పి చూసి పిచ్చోళ్ళు అనుకుంటూ చక్కా వెళ్ళి ఆటో ఎక్కేశాడు పరమేశ్వర్. చలికాలపు చల్లని సాయం సమయం. పట్టణమంతా కుంపటి రగలించినట్టుంది. దానికి సింబాలిక్గా సూర్యుడు ఎర్రగా వెలిగిపోతున్నాడు. చలి తాపానికి తట్టుకోలేకపోతున్నాడేమో. గుట్టు చప్పుడు కాకుండా జారుకున్నాడు. విధుల నిర్వహణ నుండి విముక్తురాలైన వీరాంగలు, వ్యాహ్యాళిని చాలించుకున్న వయోవృద్ధులు, షిఫ్ట్ ముగించిన కార్మిక సోదరులు, ఆఫీసుల నుంచి బయటపడిన అంకుళ్ళు ఆంటీలు, క్లాసులు ముగించుకున్న పిల్లలు, దినచర్యలో అదొక భాగమైనట్టు రోడ్డున పడ్డ రోమియోలు, అన్ని రకాలు, అన్ని రంగులు, రోడ్డుపై చేరిన అనిశ్చిత సమయం. సిటీలో ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఒక బస్టాండు రోజులాగానే రంగవల్లిలాగా మెరిసిపోతోంది. పరమేశ్వర్ తన కొలీగ్స్తో అక్కడికి చేరాడు. టైంపాస్కు ఆఫీస్కి తీసుకొచ్చిన కైలాసం 3 ఏళ్ల కూతురు మున్నేని కన్నా బుజ్జి చీచి అంటూ ఆడిస్తున్నాడు పరమేశ్వర్. చిత్తంకల్ ఐక్లీమ్ వేలెత్తి చూపుతూ ముద్దుగా అడిగింది మున్ని. తప్పదు కదా, 5 రూపాయలు పెట్టి ఖరీదు చేశాడు. తినిపించే బాధ్యత కూడా తనదే. అదే పనిలో ఉండగా విజయశాంతి నడుచుకుంటూ అక్కడికి వచ్చింది. సినీ నటి విజయశాంతిని చూసినట్టుగా అందరూ వింతగా చూస్తున్నారు. ఆవిడ వాళ్ళ ఆఫీస్లో ఇటీవలే కొత్తగా చేరిన టైపిస్ట్. ఎప్పుడు సాబుపై సవారీ చేసే ఆమె ఆ రోజు బస్టాప్కు రావడం అందరికీ వింతే. మరి ఆమె కంట పడిందే తడువు మున్నీని టక్కున కిందకు దింపి తెల్లని చొక్కాపై పడ్డ ఐస్ క్రీం మరకల్ని కర్చీఫ్తో తుడుచుకుంటూ నీట్నెస్ని ప్రదర్శించాడు పరమేశ్వర్. ఆమె రాక గురించి ప్యాంటు చొక్కాలన్నీ తమ తమ ఆలోచనలో మునిగిపోయాయి. మొహాలు నీట్గా తుడుచుకోవడం, యాదృచ్ఛికంగానే చేస్తున్నట్టు తల దువ్వుకోవడం, టక్కులు సర్దుకోవడం బట్టి వాళ్ళ అంతరంగం ఏమిటో అర్థమైపోతుంది. చాలా నీట్గా ఉండే శాంతి దగ్గరకు చనువుగా చేరాడు పరమేశ్వర్. ఇది తమ ఆఫీస్ స్టాఫ్కి ఆశ్చర్యంగా, కాస్త ఉత్సుకతగా అనిపించింది. ఆఫీస్లో వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు పలకరించుకోవడం చూసారే కానీ వాళ్ళ మధ్య ఒంటరిగా కలిసేంత ఫ్రెండ్షిప్ ఉందని తెలియదు. ఇదే విషయం వాళ్లలో చర్చలు ప్రారంభమయ్యాయి. క్షణాలు గడుస్తున్నాయి. చాలామంది కళ్ళు వాళ్ళ మీదే ఉన్నాయి. మరికొద్ది క్షణాలు ఒక్కసారిగా పరమేశ్వర్ చెంప చెల్లుమంది. ఆఫీసు సమయానికి శాంతి తన సీటుపైకి చేరింది. పరమేశ్వర్ ఇంకా రాలేదంటే ఇంకేం వస్తాడు? సిగ్గుతో ఇంట్లో చితికిపోతూ ఉంటాడు. అవును, ఆయన అంటే అలా ప్రవర్తించాడు. ఎలాగో ఎవరికి తెలియదు. అక్కడ జరిగిందేమిటో వీరి ఊహలకు అందలేదు. కానీ కనిపించింది మాత్రం శాంతి చెంపదెబ్బ కొట్టడం. కాస్త ఆలస్యంగా పరమేశ్వర్ ఎంటర్ అయ్యాడు. మామూలుగానే విధుల్ని ప్రారంభించాడు. స్టాఫ్ అందరిలోనూ ఉత్కంఠత నెలకొంది. చివరికి ఉండబట్టలేక లంచ్ సమయంలో కొందరు పరమేశ్వర్ను చుట్టుముట్టారు. ఆ మాట ఈ మాట అయ్యాక అసలు విషయం ప్రస్తావించారు. ఎవరు? మా శాంత నన్ను కొట్టడం ఏంటి?
అది రోడ్డు పైన. ఎవరయ్యా అంది ఆ మాట? ఆ వెధవని నా ముందరికి రమ్మనండి. తమల్ని వెధవల్ని చేసిన పరమేశ్వర్ మాటల్ని కాసేపు పక్కన పెట్టి మా శాంతి అంటాడేమిటి అన్న ఆలోచనలో పడ్డారు వాళ్ళు. అది గమనించిన అతడు, ఆవిడ నా మిస్టర్ పెళ్ళామండి. ఆఫీస్లో తన పరిధిలో తను ఉన్నా బయటికి రాగానే నా పెళ్ళామైపోతుంది. అదే మిస్టర్, ఆ రోజు సినిమాకి వెళ్తాను, వంట చేయడం కుదరదు, దయచేసి ఒక్కరోజు నువ్వు చేసి పెట్టవు అంటే ఈ మాత్రం దానికే మరి ఎంత రిక్వెస్ట్ చేయాలటండి? ఒక్కరోజేగా, తప్పకుండా చేసి పెడతానంది. జీవితంలో మొదటిసారి సంతోషం పట్టలేక హుర్రే అని అరిచా. నేను ఈ లోకంలో లేనని గ్రహించి చెంప తట్టి, ఏమండి నేను వెళ్తున్నా అంది. ఆ తట్టడంలోనే కొంచెం డోసు ఎక్కువైనట్టుంది. అవును, మా పర్సనల్ విషయాల గురించి మీకెందుకండి అంత ఇంట్రెస్ట్? అప్పుడే హాల్లోకి వచ్చింది శాంతి. ఏమండి కూర ఎలా ఉంది? దగ్గరగా వచ్చి పలకరించింది. అబ్బా, చాలా బ్రహ్మాండంగా ఉంది. పోతే బంగాళాదుంపల్ని ఇంకాస్త ఉడికించి ఉప్పు కూడా కొంచెం వేసి ఉంటే మరి కాస్త బాగుండేది చెప్పాడు పరమేశ్వర్. అంతా అంటూ నోళ్లు తెరిచారు. కథ సమాప్తం. ఈ కథని తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఎండ్ స్క్రీన్లో ప్లేలిస్టులు ఉంటాయి, కథలకు సంబంధించినవి అలాగే నవలలకు సంబంధించినవి. పూర్తి నవలలు కూడా ఉంటాయి. అన్నీ ఓపెన్ చేసి వింటారు కదూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.